అందరికీ హోలీ శుభాకాంక్షలు లేదా హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. హోలీ ముందు రోజు కాముడి దహనం అనేది ఒక ప్రక్రియ అనేది చేస్తూ ఉంటారు. కాముడి దహనం, కాముడు అంటే ఏంటి? కోరికలు మన పరిమితిని మించి ఒక స్థాయి దాటి వెళితే అది కామ్యము ఎక్కువగా కూడా ఉండకూడదు. కాబట్టి ఈ కాముడిని దహనం చేస్తూ ఉంటారు. కోరికలు ఎప్పుడు మితంగా, మరి అంత తారస్థాయికి చేరకుండా లిమిట్లో అంటారు కదా, అలా ఒక స్థాయిని దాటి వెళ్ళకూడదు. అలా కాకుండా కనపడిన ప్రతి దాని మీద ఆశపడి ప్రతిదీ నాకే కావాలి అనేటటువంటి కోరిక దుర్బుద్ధికి దారితీస్తుంది. ఆ దుర్బుద్ధి ఎంతటి నీచమైన పనికి సాహసించడానికి కూడా ఒడిగడుతుంది. కాబట్టి ఇటువంటి అమితమైన కోరికలు ఉండాలి. కోరికలు లేకుండా మానవుడు ఎలా జీవిస్తాడు? ఉండొచ్చు. కాకపోతే అది మితిమీరిన కోరిక ఒక స్థాయి దాటి వెళ్ళకూడదు. అందువల్లనే హోలీ పౌర్ణమి ముందు రోజు కాముని దహనం చేస్తూ ఉంటారు. కట్టెలతోటి, మరి ఆవు పేడతోటి, ఎండబెట్టిన ఆవు పేడను మరి ఇవన్నీ కూడా మరి ఆ అగ్నిలో వేసి అమితమైన కోరికలను దహనం చేయమని చెప్పి కాముణ్ణి దహనం చేస్తూ ఉంటారు. మన్మథుడు పార్వతీదేవి మీద మోహాన్ని, ప్రేమను చిగురింపజేయాలని మన్మథుడు మరి ఆ మన్మథ ప్రలాపాన్ని, మన్మథ తాపాన్ని శివుడి మీద వేసినందువల్లే కదా, ఆ బాణం వేసినందువల్లే కదా, పూల బాణము వేసినందువల్లే శివుని తపస్సు భగ్నమయ్యి మన్మథుడు మరి ముక్కంటుడి కోపానికి గురి అయ్యాడు. తత్కారణంగా శివుని కోపం వల్ల భస్మమయ్యాడు. కాబట్టి అమితమైన కోరికలు ఎప్పుడూ కూడా పనికిరావు. ఆ కోరికలన్నీ దహించాలనే హోలికా పౌర్ణమి లేదా హోలీ పండుగ ముందు రోజు రాత్రి కాముని దహనం చేస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలోనూ వీధిలోనూ అలా దహనం చేసిన తర్వాత మరుసటి రోజు హోలీ రోజు రంగురంగుల రంగులు చెల్లుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? కొత్త నూతన తేజస్సు మన జీవితంలో, మన వాడలో, మన గ్రామంలో ఎప్పుడు కూడా రంగురంగులుగా ఆహ్లాదంగా ఉండాలి అని తెలియజేసుకుంటూ ఆ సందర్భాన్ని మరి అలా రంగురంగులు చల్లుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆహ్లాదంగా అలా ఉంటూ ఉంటే మరి జీవితము ప్రశాంతంగా ఉంటుంది, గ్రామము, దేశము బాగుంటుంది. కాబట్టి ముందు ఇంట్లో ప్రశాంతత ఉండాలి, తర్వాత బయట ఇంట్లో వీధిలో రెండూ కూడా ప్రశాంతంగా ఉండాలి, గ్రామంలో ప్రశాంతత ఉండాలి, అలాగే మరి దేశంలో కూడా ప్రశాంతత ఉండాలంటే సోదర భావం ఉండాలి. అంటే అందరూ మనమంతా ఒకటే కదా అని చెప్పి కులమతాలకు అతీతంగా ఎప్పుడు మాది ఈ కులము, మా కులం దాటి మేము ఎవరితోనూ మాట్లాడము అనడము మూర్ఖుల లక్షణము. అందరూ మన వాళ్ళే కదా, అందరిది ఒకటే దేశం, భారతదేశం కదా అని చెప్పి ఈ భారతదేశం సనాతన ధర్మానికి, హిందూ సంప్రదాయానికి పెట్టింది పేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే తిరువనంతపురము ఈ ప్రాంతము త్రివేంద్రం అని కూడా అంటూ ఉంటాము. కేరళలో ఉండేటటువంటి తిరువనంతపురంలో భగవతీ దేవికి ఈ రోజు హోలికా పౌర్ణమి రోజు ప్రత్యేకించి పొంగళ్ళు వండుతూ ఉంటారు. మంచి పాలు, ఆవు పాలు, అలాగే నెయ్యి, అలాగే బెల్లము, అటుకులు, అటుక్కల్ పొంగల్ అని కూడా పేరు. కాబట్టి అటుకులు ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. ఈ పొంగలిలో బియ్యము, బెల్లము, అలాగే అటుకులు ఇవన్నీ మిశ్రమము, మంచి పాలు, కాబట్టి మంచి శ్రేష్టమైనటువంటి పాలు, ఆవు పాలు అన్ని కలిపి, ఇక నెయ్యి కూడా కలిపి అమ్మకు నివేదిస్తూ ఉంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అటుక్కల్ పొంగల్ భగవతి నమోస్తుతే. మామూలుగా అయితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇలా అంటూ ఉంటాం కదా స్తోత్రాన్ని. అలాగే ఈ అటుకల్ పొంగల్ రోజు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అటుకల్ పొంగల్ భగవతి నమోస్తుతే ఇలా మనము స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత ఈ పొంగలిని ఏదైతే మనము కట్టెల సహాయంతో, కట్టెల పొయ్యి మీద ఎలా అయితే అమ్మవారి ప్రాంగణంలో, గుడి ప్రాంగణంలో వండుతూ ఉంటామో అది అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయను కొట్టి మరి చెట్టు చుట్టూ కూడా దారాన్ని అలా చుట్టుకుంటూ వెళ్ళాలి. అంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైనటువంటి ఆ భక్తి సంబంధం ఎప్పుడూ గట్టిగా ఉండాలని అలా కొంతమంది ఆ దారాలు చుడుతూ ఉంటారు చెట్టుకి. అటు పిమ్మట మరి ఇవన్నీ చేసిన తర్వాత ఆవు పిడకల్ని కూడా
మరి ఆ హోలికా దహనం రోజు అలా మంటల్లో వేస్తూ ఉంటారు. అమితమైన కోరికలు కూడా మంచిది కాదు. కోరిక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని తెలియజేసేదే హోలికా దహనము. కాబట్టి మితిమీరిన కోరికలు మంచివి కావని, లోపల ఉండేటటువంటి అహము, క్రోధము, పక్కవారి మీద ఈర్ష్య, ద్వేషాలు, ఎక్కువ ఆశపడడం, ఇటువంటి మద మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలు అన్నీ దహించుకుపోవాలని, ఎప్పుడు కూడా ఇల్లు, వాడ, ప్రాంతము, దేశము ఎప్పుడు సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలని తెలియజేస్తూ హోలికా దహన ఈ ప్రక్రియ అనేది చేసిన తర్వాత మరుసటి రోజు ఇలా పొంగళ్ళు వండి అమ్మకు నివేదించి దాన్ని ఇక ప్రసాదంగా స్వీకరించి కొబ్బరికాయను సమర్పించి ఇక ఆఖరికి కర్పూరంతో మంగళహారతులు పాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలు పోయి గ్రహపీడలు వదిలిపోయి ఇక అమ్మ కరుణకు, అమ్మ దయకు, ప్రేమకు పాత్రులు అవుతామని తెలియజేస్తూ మరొకసారి మీ దగ్గర ఉండే దేవాలయాల్లో మరి చక్కగా పొంగళ్ళను వండి లేదా ఇంట్లో వండైనా మరి భగవంతునికి నివేదించండి. గుడి ప్రాంగణంలో వండితే మరీ మంచిది. ఇక అలా నివేదించిన తర్వాత ఆ పర్వాణాన్ని కానీ పాయసాన్ని కానీ ప్రసాదంగా స్వీకరించండి. స్వీకరించిన తర్వాత ఇల్లు, సంసారము, సౌభాగ్యము, పిల్లలు ఇవే ముఖ్యము. అలాగే చేసేటటువంటి వృత్తి ఇవన్నీ కూడా కలిసి వచ్చి మీ వృత్తుల్లో మంచిగా ఏ ఆటంకాలు లేకుండా చాలా సజావుగా సాగుతుంది అని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి హోలీ పౌర్ణమి లేదా కామ దహనము అని అంటారు కదా, కామికా దహనము, అలాగే హోలీ పండుగ, అలాగే హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. దీనివల్ల మనకు ఏం తెలిసి వస్తుంది? హోలికా పౌర్ణమి రోజు కాముడి దహనము ఈ ప్రక్రియ ద్వారా మనము ఏం తెలుసుకోవచ్చు? అత్యాశ అనర్థానికి దారితీస్తూ ఉంటుంది. అత్యాశ, మానవుడై పుట్టాక ఆశ ఉండాలి కానీ అత్యాశ పనికి రాదు. మితిమీరిన ఆశ అనర్థానికి, ఏదో ఒక అగత్యాయానికి దారితీస్తూ ఉంటుంది, ఏదో ప్రమాదానికి దారితీస్తుంది అని తెలియజేస్తూ హోలికా పౌర్ణమి రోజు హోలిక అంటే ఎవరు? హోలిక అంటే హిరణ్యకశిపుడి సోదరి. ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు కదా, విష్ణు భక్త పరాయణుడు. ఎంత చెప్పినా హరినామస్మరణ, నారాయణ మంత్రాన్ని మానకపోయేసరికి తండ్రి అయిన హిరణ్యకశిపుడికి చెప్పరానంత కోపం వచ్చింది. మరి అలా తండ్రి మాట వినని కారణంగా పరమ హరిభక్తుడు కాబట్టి ఎప్పుడు నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఇక తండ్రి కోపానికి మరి గురి అయి ఇక వెనువెంటనే ప్రహ్లాదుడు అత్త అయినటువంటి హోలిక మరి తండ్రి హోలికకు అప్పగించాడు. ఈ బాలుణ్ణి ఎలాగైనా సంహరించమని చెప్పి దయాదాక్షిణ్యాలు లేకుండా వెంటనే హోలిక ఒక అగ్నిని సృష్టించి దాని మీద మరి ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలి అని ఏర్పాటు చేసుకున్నప్పటికీ మహా శ్రీహరి భక్తుల్ని భగవంతుడు ఎందుకని కాపాడు? ఖచ్చితంగా కాపాడుతాడు చివరి నిమిషంలోనైనా. కాబట్టి ఇక వెనువెంటనే ప్రహ్లాదుని మరి నువ్వు అనుకుంటున్న నీ శ్రీహరి ఎక్కడున్నాడో చూపించగలవా అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు వెనువెంటనే స్తంభంలో నుంచి ఉన్నాడా నీ దేవుడు అని చెప్పినప్పుడు నిజంగానే స్తంభంలో నుంచి నరసింహస్వామి అవతారంలో వచ్చి ఇక వెనువెంటనే హిరణ్యకశిపుణ్ణి రాక్షసుణ్ణి సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకొని ఇక లోకానికి ఒక నీతిని బోధించాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి అధర్మం మీద ధర్మము విజయం సాధించిన కారణంగా హోలిక అంటే హిరణ్యకశిపుడి సోదరి అని చెప్పుకున్నాం కదా. ఈమెకే సింహిక అని కూడా పేరు. మరి ఇటువంటి విపరీతమైన చేష్టలు మరి అరిషడ్ వర్గాలు కొంతమందికి ఎన్ని చెప్పినా ఆ మనస్సు, ఆ బుద్ధి అనేది మారదు. కాబట్టి ఇటువంటి వారి మీద విజయం సాధించిన కారణంగా అధర్మం మీద ధర్మము విజయం సాధించిన కారణంగా హోలికా దహనం అనేది చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వర్షాకాలము ఆ వెనువెంటనే కొంచెము ఎండలు అటు ఇటుగా ప్రారంభమయ్యే కాలం కాబట్టి ఇది వసంతోత్సవము అని కూడా పేరు. వసంతోత్సవంలో వసంతకాలంలో కోయిలల కమ్మటి రాగాలు పొద్దున్నే మనకు పొద్దున్నే మెలకువ వస్తుంది. ఆ కోయిలల చప్పుడుతోటే మరి ఎప్పుడైనా గమనించండి, బాగా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది కోయిల చప్పుడు. అలాగే నెమళ్ళు నాట్యం చేస్తున్నటువంటి వసంతకాలం రానే వచ్చింది కాబట్టి పసుపులో మనము ఇప్పుడు సున్నం కలిపితే దాన్ని మరి పారానిగా మనం ఉపయోగించుకుంటాము.
పసుపులో సున్నం కలిపితే ఎరుపు రంగుగా మారుతుంది. ఈ ఎరుపు రంగునే పారాణిగా మనము కాళ్ళకు దిద్దుకుంటూ ఉంటాము. దీన్నే నీళ్ళల్లో కలిపి మరి చల్లుకుంటూ ఉంటారు. అలాగే పువ్వుల్లో ఉండేటటువంటి పూల చెట్లలో ఉండేటటువంటి పుప్పొడిని వాటన్నిటిని కలిపి సుగంధ పరిమళాలు జల్లి ఆ నీళ్ళల్లో మరి ఇంకా పచ్చకర్పూరం కూడా కలిపి ఇవన్నీ మిశ్రమంతో మరి చల్లుకుంటూ ఉండేవారు. అంటే ఇది వసంతోత్సవం అని సంకేతంగా. ఇప్పటిదాకా వర్షాకాలము చాలా వరకు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి హాయిగా స్వేచ్ఛగా అలా ఆడుకునేటటువంటి ఒక ప్రక్రియ. ఈ కాలంలోనే వసంతోత్సవంలోనే మరి రతి మన్మథ పూజ కూడా చేస్తూ ఉంటారు. అంటే అంత మరి వసంతకాలం ప్రేమికులకు కొత్తగా నూతనంగా కొత్తగా పెళ్ళైన దంపతులకు చాలా అనువైన కాలం కాబట్టి మరి ఇలా వసంతోత్సవము రతి మన్మధుల పూజ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి ఇలా చెల్లుకుంటూ ఉండేవారు పూర్వం. అయితే ఇప్పుడైతే అన్ని రంగులు, మరి ముఖ్యంగా గుడ్లు కూడా చల్లుకుంటున్నారు. గుడ్లు ఎందుకు చల్లుకుంటున్నారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అయితే మన సాంప్రదాయము ఆచారం ప్రకారము గుడ్లు అలాగే ఈ రంగులు చల్లుకోమని ఎక్కడా లేదు. మనం ఎప్పుడు కూడా పువ్వుల మీద వచ్చేటటువంటి పుప్పొడిని అలాగే పచ్చకర్పూరాన్ని, గంధాన్ని, పసుపుని, పారాణిని మనం చెప్పుకున్నట్టు పసుపులో ఈ సున్నం కలిపితే గనక అది పారాణిగా మారుతుంది. ఎర్రగా దిష్టి తీయడానికైనా మరి అలాగే ఎర్రటి నీళ్ళు సృష్టించాలన్నా ఈ సున్నాన్ని కలపాలి. అలాగే మరి కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలన్నా అలా ఉండేది. మరి ఇప్పుడంతా కూడా ఆధునీకరణ పేరుతోటి అంతా కూడా మారిపోయింది కాబట్టి ఎవరిని ఏమనలేని పరిస్థితి. కాబట్టి అలా కాలానుగుణంగా వీలైనంత వరకు సాంప్రదాయంగా మన ధర్మాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వచ్చేటటువంటి బయట దొరికేటటువంటి కలర్స్, రంగులు ఇవన్నీ చర్మ వ్యాధులను త్వరగా వ్యాప్తి చెందేలాగా చేస్తాయి అని తెలియజేస్తూ ఇక భక్తులకు భగవంతుడు ఇచ్చే భరోసాని మనం హోలికా దహనంలో హోలీ పౌర్ణమి రోజు మనకు ప్రహ్లాదుడి కథే గుర్తుకు వస్తుంది. ఈ కథ ఎవరికైనా తెలియని వారికి మీరు చెప్పిన పుణ్యము పురుషార్థము రెండును. కాబట్టి శ్రీహరి ప్రహ్లాదుడిని రక్షించిన కారణంగా ఎప్పుడైనా సరే మనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు అడగకుండానే వెళ్ళి సహాయం చేయాలి. అది దైవత్వం. అంటే ఆ దైవత్వాన్ని దైవం అర్థం చేసుకుని మనకు అవసరమైన క్షణంలో భగవంతుడే వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు అని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.